మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ 130వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష, సోమశేఖర్ రెడ్డి, ప్రభుదాస్, బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పవనిరెడ్డి, నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తి అన్నారు. జరుపుకుంటా ఉన్నాం. జయంతి వర్ధంతి కార్యక్రమాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అధికారికంగా ప్రకటించడం, మరి ప్రతి గ్రామాన, ప్రతి ఊర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటాం. మరి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఉక్కు మహిళ యొక్క ఆశయాలను సాధించే దిశగా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం. సాధిద్దాం, సాధిద్దాం.